హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి 13, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి MOI అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వారు, కువైట్కి సంబంధించినటువంటి MOH అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారి సహకారంతో కువైట్లోని జైలులో ఉన్నటువంటి ఖైదీలకైతే కనుక ఇవాళ కరోనా టీకాలు అనేటువంటిది అందించడం జరిగింది. కువైట్కి వచ్చేటువంటి వాళ్ళు తప్పనిసరిగా PCR సర్టిఫికేట్ ఉంటేనే అలో చేస్తామని చెప్పేసి మొదట్లో కువైట్ గవర్నమెంట్ అయితే కనుక చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో రీసెంట్గానే కువైట్కి వచ్చేటువంటి వాళ్ళు PCR సర్టిఫికేట్ని ముందుగానే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకనేసి అంటే ఈ మధ్య కాలంలో డూప్లికేట్ PCR సర్టిఫికేట్లతో చాలామంది కువైట్లోకి ప్రవేశిస్తున్నారు. సో దీన్ని అరికట్టాలంటే ఆన్లైన్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినట్టయితే దీన్ని మనం నివారించవచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇంత జరుగుతున్నా సరే కువైట్లో ఒక వ్యక్తి అయితే కనుక ఇప్పటికీ ఈ డూప్లికేట్ PCR సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తూ గవర్నమెంట్ వాళ్ళకి అయితే కనుక దొరికిపోవడం జరిగింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫర్వానియా గవర్నరేట్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ల్యాబ్లో పనిచేసేటువంటి మన భారతదేశానికి సంబంధించిన 51 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి డూప్లికేట్ PCR సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తూ దొరికిపోవడం జరిగింది. ఇతను ఏం చేస్తున్నాడంటే ఎవరైనా PCR సర్టిఫికేట్ డూప్లికేట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఒక 30 దినాలు తీసుకొని ఒక 26 దినాలు ఆ ల్యాబ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 6 దినాలు ఇతను కమిషన్ తీసుకొని వీళ్ళకి టెస్ట్ చేయకుండానే PCR సర్టిఫికేట్ చేసినట్టు, అందులో నెగిటివ్ వచ్చినట్టు రిపోర్ట్ అయితే వీళ్ళు ఒక సర్టిఫికేట్ అనేటువంటి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇతను చేస్తున్నాడు అనేటువంటి సమాచారం అందుకున్న పోలీసు వాళ్ళు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే సమయానికి కూడా ఇతని దగ్గర ఒక 15 డూప్లికేట్ PCR సర్టిఫికేట్లు ఉన్నాయి. విచారణలో తేలింది ఏంటంటే ఇతను ఇప్పటి వరకు ఈ విధంగా డబ్బులు తీసుకొని సుమారుగా ఒక 60 నుంచి 70 PCR డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇష్యూ చేసినట్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే PCR టెస్ట్ చేయించుకొని వచ్చేటప్పుడు డైరెక్ట్గా మీరు ల్యాబ్లో అమౌంట్ కట్టి డైరెక్ట్గా చేయించుకొని రండి. ఇలాంటి డూప్లికేట్ సర్టిఫికేట్లు కనుక మీరు ఆశ్రయించినట్టయితే, ఇలాంటి సర్టిఫికేట్లతో మీరు వస్తున్నారని తెలిసినా లేదంటే వెళ్తున్నారని తెలిసినా సరే అలాంటి కానీ బయటపడినట్టయితే మీ పైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కానీ ఇలాంటి డూప్లికేట్ సర్టిఫికేట్లతో రావకండి, ఒరిజినల్ సర్టిఫికేట్లతో మాత్రమే రండి, అలాగే వెళ్ళండి. ఓకేనా? కువైట్లో ఈ మధ్య కాలంలో ఈ మద్యం అక్రమ రవాణా అయితే చాలా ఎక్కువగా జరుగుతోంది. దీని గురించి మనం అడపదడప వీడియోలు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇవాళ కూడా ఒక సంఘటన జరిగింది. హవల్లీ ఏరియాలో ఒక వెహికల్లో నుంచి ఇంకొక వెహికల్లోకి ఒక 3 వ్యక్తులు ఈ మద్యం బాటిల్ని అయితే మారుస్తున్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి పోలీసు వాళ్ళు దగ్గరికి వచ్చే సమయానికి ఇందులో ఒక 2 వ్యక్తులు అయితే పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తి దొరికిపోయాడు. అది అతను ఒక బిదును వ్యక్తి అనమాట. సో ఇతని దగ్గర నుంచి సుమారుగా ఒక 356 ఫారెన్ బ్రాండ్ కలిగినటువంటి మద్యం సీసాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. అంటే లోకల్ మేడ్ కాదు, ఫారెన్కి సంబంధించినటువంటి అంటే బయట దేశాల నుంచి వచ్చినటువంటి మద్యం బాటిల్ అవి. అలాగే ఇతని వెహికల్ని కూడా సీజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగతా 2 వ్యక్తులను కూడా త్వరలోనే పట్టుకునే అవకాశం ఉంది. కువైట్లో పారాగ్లైడ్ కానీ అలాగే రిమోట్ డ్రోన్లు కనుక ఎగరవేయాలంటే వాటికి తప్పనిసరిగా DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి అనుమతి కనుక తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇవాళ కువైట్కి సంబంధించిన ఒక 3 వ్యక్తులు DGCA అప్రూవల్ లేకుండానే పారాగ్లైడింగ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి పోలీసు వాళ్ళు వీళ్ళ 3 ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. నిన్నటి వీడియోలో మనం 21వ తారీఖు పైన కువైట్కి వచ్చేటువంటి వాళ్ళకి హోటల్లో క్వారంటైన్కి ఏ రూమ్కి ఎంతెంత ఖర్చు అవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే చాలామంది దీని గురించి డౌట్ అడుగుతున్నారు, అన్న ఇది ఫైనలా లేదంటే ఇందులో మార్పులు ఉంటాయని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి కువైట్కి సంబంధించినటువంటి కువైట్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అందించినటువంటి సమాచారం ఇది. సో వీళ్ళు చెప్తున్నట్టు దాని ప్రకారం ఈ రేట్లు ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ దీనిపైన అంతిమ నిర్ణయం అంటే ఫైనల్ డెసిషన్ అటువంటిది తప్పనిసరిగా కువైట్ గవర్నమెంట్ చెప్పాల్సి ఉంటుంది. సో ఫైనల్ నిర్ణయం అటువంటిది ఇంకా విడుదల చేయలేదు. అది అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ 21వ తారీఖు నుంచి అమలు అంటున్నారు కాబట్టి 20వ తారీఖు లోపే మనకి దీని గురించి పూర్తి వివరాలు వస్తాయి. ఆ వివరాలు వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. సో ఇప్పటివరకు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 3 స్టార్ హోటల్ రూమ్ కావాలనుకుంటే కనుక 120 దినాల నుంచి 180 దినాల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో భోజనం అయితే కనుక ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 స్టార్ హోటల్ అయితే కనుక 180 నుంచి 240 దినాల వరకు ఉంటుంది. అలాగే 5 స్టార్ అయితే కనుక 270 నుంచి 330 దినాలుగా ఉంటుంది. ఇది వీళ్ళు చెప్పినటువంటి రేట్లు అయితే కనుక. అయితే దీంట్లో మళ్ళీ మనం లంచ్ అలాగే నైట్ డిన్నర్ వీటితో కనుక కలుపుకున్నట్టయితే ఇంకా ఛార్జెస్ పెరుగుతాయి. ఇందులో టికెట్ ఛార్జెస్ అయితే కనుక ఇంక్లూడ్ అయ్యి ఉండవు. టికెట్ ఛార్జెస్ అనేటువంటి సపరేట్గా ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే కనుక. అయితే దీన్ని 21వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేసేస్తారా లేదంటే ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయా అనే దాని గురించి అయితే మనకి ఇంకా తెలియదు. ఇందులో ఇంకా కొన్ని వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు బెల్సలామాద్ వరకు వచ్చే ఎవరైతే వస్తుంటారో
వారికి కూడా సేమ్ ఇది వర్తిస్తుందా, లేదంటే వాళ్ళు తప్పనిసరిగా 14 రోజులే ఉండాలా, లేదంటే ఇప్పుడు ఏదైతే 400 దినాలు పెడుతున్నారో అదే డబ్బులు ఉంటుందా, అందులో డబ్బులు తగ్గుతుందా పెరుగుతుందా, నెక్స్ట్ సూన్ వీసా కలిగి ఉంటే వాళ్ళు కూడా ఇదే విధంగా రావచ్చా, లేదంటే వాళ్ళకి ఏదైనా మార్పులు ఉంటాయా, అలాగే ఇప్పుడు బయట దేశాలు అంటే దుబాయ్ లాంటి దేశాలు కానీ ఇలాంటి బయట దేశాలు ఇప్పుడు వస్తున్నారు కదా, సో అక్కడ ఉన్న చిక్కుకుపోయినటువంటి వాళ్ళు కువైట్కి రావాలంటే ఈ విధంగానే రావాల్సి ఉంటుందా, లేదంటే వాళ్ళు ఇండియాకి వెళ్ళి రావాలా. సో ఇలాంటి డౌట్లు అయితే కనుక చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మనకి సమాధానం అయితే కనుక 20వ తారీఖు లోపే తెలుస్తుంది. వీటి గురించి ఏదైనా పూర్తిగా మనకి సమాచారం అందిన తర్వాత నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. కువైట్లో ఉన్నటువంటి ఫిలిప్పైన్స్ ఎంబసీ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే సామాజిక దూరం పాటించడం కానీ, మాస్కులు ధరించడం కానీ ఇలాంటివి పాటించకుండా చాలామంది అక్కడైతే కనుక గుమికూడారని చెప్పేసి కువైట్కి సంబంధించిన ఒక వ్యక్తి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సాల్మియాలో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ షాప్ వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు అయితే కనుక పెట్టడం జరిగింది వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకొని. సో ఆ ఆఫర్లకు సంబంధించినటువంటి వీడియో అయితే కనుక నేను లాస్ట్లో వీడియో చివరిలో పెడతాను, దాన్ని ఒకసారి మీరు గమనించగలరు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే కనుక కువైట్ నుంచి విజయవాడకి, చెన్నైకి, హైదరాబాద్కి, బెంగళూరుకి అయితే కనుక టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు జహరా ఏరియాలో కనుక ఉన్నట్టయితే జహరా ఏరియాకి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను, అతను కాల్ చేసి మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఇతను ఈ బెల్ సలామా ద్వారా ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ప్యాకేజ్ కూడా చూస్తారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇతను కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు, ఓకేనా. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మంగఫ్లోని గత 4 నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర కొన్ని రూమ్స్ అయితే కనుక ఖాళీగా ఉన్నాయంట. సో మీకు మంగఫ్ ఏరియాలో ఏదైనా రూమ్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని రూమ్స్ చూసి తీసుకోవచ్చు, ఓకేనా. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 238 రూపాయల 66 పైసలుగా ఉంది ఫ్రెండ్స్. ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా ఎవరైనా సరే అమౌంట్ పంపించినట్టయితే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు 1 నెల వరకు 1000 దినార్లకి ఇన్సూరెన్స్ అయితే కనుక చేయడం జరుగుతుంది. అంటే ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా ఆ నెల రూపాయలు ఏదైనా జరిగితే వారి కుటుంబానికి 1000 దినార్లు అయితే కనుక అందించడం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియదు. సో అది మీకు తెలియకుండానే వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినట్టయితే అప్పుడు మీ కుటుంబానికి వాళ్ళు 1000 దినార్లు అనేటువంటిది అందించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని కూడా మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. జనవరి నెలలో కూడా ఈ విధంగా ఒక సుమారుగా 15 మంది అయితే కనుక చనిపోవడంతో వారి కుటుంబాలకి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఒక్కొక్క కుటుంబానికి 1000 దినార్ల చొప్పున అందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, గమనించగలరు. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 200 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 902 పిల్స్గా ఉంది ఫ్రెండ్స్. ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఈ వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకొని కొన్ని కొత్త మోడల్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు ఈ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు. లేదు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉంది, అలాగే వెబ్సైట్ కూడా ఉంది, వాటిలో విజిట్ అయ్యి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ కొత్తగా 851 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,903కి చేరుకుంది. ఇందులో ఒక 10,651 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 717 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,65,254కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 6గురు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 998కి చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక 79,67,647 మందికి ఈ కరోనా టీకాలు అయితే కనుక అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ సుమారుగా ఇప్పటి వరకు ఒక 6,113 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య
1,08,98,663కి చేరుకుంది. ఇందులో 1,35,377 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 4,404 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,06,03,113కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 65 మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,55,653కి చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 54 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,814కి చేరుకుంది. ఇందులో ఒక 797 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 71 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,80,855కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా అయితే ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం మరణాల సంఖ్య కనుక 7,162గా ఉంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైన కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 7 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 2, చిత్తూరులో 7, గుంటూరులో 5, నెల్లూరులో 5, విశాఖపట్నంలో 9, కడప జిల్లాలో 6, కృష్ణాలో 8, అలాగే శ్రీకాకుళంలో 5 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 114 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,96,421 చేరుకుంది. ఇందులో ఒక 1,774 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 185 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,93,033కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం మరణాల సంఖ్య అయితే 1,614గా ఉంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 10,88,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 8,10,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 23,97,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 4,23,000 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 1,00,000 కేసులు నమోదై, అలాగే ఇండియాలో వచ్చి అంటే మన భారతదేశంలో వచ్చి 12,000 కేసులు, బ్రెజిల్లో 49,300 కేసులు, రష్యాలో 15,000, ఫ్రాన్స్లో 20,000, స్పెయిన్లో 14,000, అలాగే ఇటలీలో 13,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి, అలాతూలుగా పనిచేయడానికి ఒక కద్దామా, అలాగే నెలవారీ జీతానికి పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా గార్డెన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ఏసీ కంపెనీలో హెల్పర్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 150 దినార్లుగా ఉంటుందంట. రూము ఫుడ్ ఓన్లీ అరేంజ్ చేస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. జహరా ఏరియా నుంచి కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 కద్దామాలు కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు. తనాదులపైన వస్తే కనుక అకామగాడ వీళ్ళు మార్చుకుంటారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి ఖాదీం వీజా కావాలని చెప్తున్నారు. ఇంట్లో పనిచేయడానికి కద్దామా వీజా కావాలని చెప్తున్నారు. అది 2 వీజాలు కావాలంటే ఒకే ఇంట్లోకి కావాలని చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఒకే ఇంట్లోకి 2 వీజాలు కనుక ఇచ్చి కద్దామా ఇండియా నుంచి పిలిపించుకుంటాము అనేటువంటి వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ సెట్యూమ్ ప్రణయ్ లక్కీ, ఈ అబ్బాయి ముద్దు పేరు వచ్చి లక్కీ. ఈ అబ్బాయి ఇవాళ మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఈ అబ్బాయికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up